మా అన్న చంద్రనాయక్ పోయి ఇప్పుడు ఖచ్చితంగా 5వ నెల వస్తుంది. అంతకుముందు 3 నెలలు పోయిండే, మళ్ళీ వచ్చాడు. మన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింటిమి. దాని తర్వాత వచ్చి మళ్ళీ ఉండి మళ్ళీ 3 నాలుగు ఉండి ఎక్కడ పోయినా ఏం కథ అని అడిగితే ఎక్కడ ఏం మాకు అడ్రస్ చెప్పలేదు. ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడ పోయినా అన్నాడు. మైండ్ సరిగ్గా లేకుండా వల్ల బిచాటన చేసుకుంటూ నేను ఎక్కడుండా అక్కడుండా అనుకుంటూ చెప్పుకుంటూ మమ్మల్ని మళ్ళీ చెప్పి మళ్ళీ 2-3 రోజులు ఉండిన తర్వాత వెళ్ళిపోయినాడు. ఇప్పుడు 5వ నెల, రేపు 1వ తేదీ వస్తే 5వ నెల. మాకి ఆజీపు ఎక్కడే కానీ దొరకలే. ఎక్కడ రైల్వే స్టేషన్, ఎక్కడ గుళ్ళు, ఎక్కడైనా మా బంధువర్గం ఎక్కడైనా విచారించినా ఎక్కడ కనపడలే. ఎక్కడ ఆచూకీ ఎక్కడ దొరకలే. మాకు దయచేసి మా అన్న ఎక్కడైనా కనపడితే మీరు దయచేసి మేము పెట్టే నంబర్కి ఎక్కడైనా కనపడితే ఫోన్ కాల్ చేస్తే మేము రెడీగా సిద్ధంగా తోలుకొచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా అన్న పేరు చంద్రనాయక్. మాది నర్సింగుంట గ్రామం. మా అన్న చంద్రనాయక్. మా నాయన పేరు ఆంజనేయ నాయక్, ఖతావత్ ఆంజనేయ నాయక్. నా పేరు భాస్కర్ నాయక్. మా అమ్మ పేరు లక్ష్మక్క. మాకు దయచేసి మాకు ఎవరు ఇంత అండు ఆదపు ఎవడూ లేరు. మా ఒంటరి పోరాటం, మా జీవనం మా అన్న మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. మా దేశం మా అన్న బిచ్చాటం చేసుకుంటూ మా అన్న మాకి ఎక్కడే కానీ పాకుండా ఉంటా అంటే మా నాన్న చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. మా నాన్న చనిపోయిన తర్వాత ఇట్లా మాకి చేసుకుంటే ఎక్కడా దొరకలే. ఎవరే కానీ పట్టించుకోకుండా మా బంధువర్గం కానీ మా అక్కడే కానీ విచారించినా ఎక్కడా కానీ రాలేదు. మాకెవరు స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అంతకుముందు ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత సారోళ్ళు కూడా వచ్చి ఇంటికాడ ఎన్క్వైరీ చేస్తానే వారానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత మళ్ళీ పోయినాడు. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత ఎక్కడే కానీ దొరకలే. మేము కూడా మళ్ళీ ఆజుకి అక్కడే ఉన్నాడేమో, ఇక్కడ ఉన్నాడేమో, అక్కడ ఉన్నాడేమో అన్నీ చూసుకుంటూ ఉన్నాము. మేము ఫోటో పెడుతున్నాము. మా అన్నది ఫోటో పెడతాము. దాన్ని చూసి కనుక్కొని ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మేము ఎక్కడైనా వెంటనే ఇదవుతాము.